మారిటైమ్ వ్యాపారానికి ఏపీ అనుకూలం. దొగరాజు షిప్ బిల్డింగ్ యూనిట్లో పెట్టుబడులు పెట్టండి అంటూ ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్. భారత తూర్పు తీరంలో 1,153 కిలోమీటర్ల సుదూరు తీర ప్రాంతం కలిగి మారిటైమ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఒక మేజర్, 5 నాన్ మేజర్ ఆపరేషనల్ పోర్ట్ల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఏటా 330 మిలియన్ టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని వివరించారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుసాన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో మరో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని, 1,10,000 ఎకరాలకు పైగా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఏపీలో అందుబాటులో ఉందని వివరించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు, షిప్ యార్డ్, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. భారత్లో మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నంలో 30,000 కోట్లతో 3,488 ఎకరాల్లో నిర్మితమవుతోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్ శ్రీ సిటీ, కృష్ణపట్నం పోర్ట్లకు సమీపంలో ఉండటంతో పాటు కనెక్టివిటీ కలిగి ఉందని తెలిపారు. భారతీయ ఎగుమతి మార్కెట్ల కోసం కొరియన్ పరికరాల స్థానికీకరణ, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలు ప్రతినిధులను ఆహ్వానించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్ షిఫ్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబ్లతో పాటు ఇంజన్లు, ప్రొపల్షన్, నావిగేషన్, డెక్ మెషినరీ, ఎలక్ట్రికల్స్, అవుట్ ఫిట్టింగ్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ, అనుబంధ పార్కును ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. భారతదేశంలో సుమారు 12.3 బిలియన్ల నౌకా నిర్మాణ ఆర్డర్లు ఉన్నాయని వివరించారు. ఇప్పటికీ 93% అంతర్జాతీయ సరుకు రవాణా విదేశీ నౌకల ద్వారానే జరుగుతోంది. తీర ప్రాంత నౌకలలో 50% 20 ఏళ్లకు పైబడినవి. పిఎన్జి పరిధిలోని 112 నౌకలు, విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో నౌకల మరమ్మతులకు డిమాండ్ ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల మారిటైమ్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కొక్క నౌకా నిర్మాణానికి 15 నుంచి 25% ఆర్థిక సాయం అందుతోందని వివరించారు. 25,000 కోట్ల రూపాయల మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొత్త యార్డులకు మూలధన వ్యయంలో 25% వరకు గ్రాంట్ల రూపంలో అందుతోంది. నౌకా నిర్మాణానికి మౌలిక సదుపాయాల హోదా లభిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను చేతల్లో అమలు చేసి చూపిస్తున్నాం. కియా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఏఎంఎన్ఎస్ ప్రాజెక్టులు ఇందుకు నిదర్శనం. కొరియన్ కంపెనీలు ఇప్పటికే శ్రీ సిటీలో పనిచేస్తున్నాయి. చెన్నై రీజియన్లో మరో 50 కంపెనీల వరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి నైపుణ్య శిక్షణ, R&D సంస్థల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాన్లా ఐఎంఎస్, హుందాయ్ వెల్డింగ్, డేసన్ షిప్ యార్డ్, సన్బో ఇండస్ట్రీస్, ఓరియంటల్ ప్రెసిషన్ అండ్ ఇంజనీరింగ్, షైన్ కొరియా, జేవో ఇంజనీరింగ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.